హాయ్ హలో నమస్తే. నేను మీ కట్టా కార్తీక్. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన సాక్షి అయినటువంటి వాచ్‌మెన్ రంగన్న గత 2 రోజుల క్రితం మరణించడం మీ అందరికీ తెలుసు. కడప రిమ్స్‌లో అనారోగ్యంతో చికిత్స పొందుతూ మరణించాడనే వార్త అందరినీ షాక్‌కు గురిచేసింది. ఎందుకంటే ఈ కేసులో ఇప్పటికీ ఏడో మరణం వాచ్‌మెన్ రంగన్నది. ఇది చాలా అనుమానాస్పద వృత్తి. ఈ వృత్తి వెనకాల చాలా అనుమానాలున్నాయని రంగన్న భార్య కేసు పెట్టడం జరిగింది. కడప ఎస్పీ కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. నిన్న రంగన్న మరణం మీద ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్‌లో కూడా చర్చకొచ్చింది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డీజీపీని కూడా పిలిచి మాట్లాడటం జరిగింది. డీజీపీ చెప్పిందేంటంటే ఈ కేసులో 7గురు మరణించడం అనేది వాస్తవం. గంగాధర్ రెడ్డి కావచ్చు, భారతి గారి తండ్రి గంగిరెడ్డి కావచ్చు, శ్రీనివాసురెడ్డి కావచ్చు, లేదు అభిషేక్ రెడ్డి కావచ్చు, ఇప్పుడు ఈ రంగన్న కావచ్చు. మొత్తం ఈ కేసులో ఇప్పటికి 7గురు మరణించారు. 7గురిలో కూడా 5 మరణాలు వైసీపీ అధికారం ఉన్నప్పుడే జరిగాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అభిషేక్ రెడ్డి మరణం అనేటువంటిది హైదరాబాద్‌లో జరిగింది. మనకి అది సంబంధం లేదు సార్. అలానే రంగన్న మరణం మాత్రం కడపలో రీసెంట్‌గా జరిగింది అనేటువంటిది డీజీపీ చెప్పడం జరిగింది. దాని మీద ఎంక్వైరీ కూడా స్టార్ట్ చేశామనేది చెప్పడం జరిగింది. ఎంక్వైరీ స్టార్ట్ చేయడం కాదు, ఈ వరుస మరణాల వెనకాల కారణాలను కనుక్కొని పని చేయండి. అవసరమైతే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని కూడా నియమించడానికి నేను సిద్ధంగానే ఉన్నాను అనే మాట చంద్రబాబు నాయుడు గారు డీజీపీకి చెప్పడం జరిగింది. ఇప్పుడు మీ అందరికీ తెలుసు 2019 మార్చి 15న వివేకానంద రెడ్డి గారి మర్డర్ జరిగింది. ఇప్పుడు ఈ కేసులో ఇప్పటికి 6 సంవత్సరాలు కావస్తుంది. ఇంకొక 6 రోజులు గడిపితే 6 సంవత్సరాలు నిండిపోయే అవకాశం ఉంది. వివేకానంద రెడ్డి గారు చనిపోయి ఈ కేసులో ఇప్పటి వరకు 7గురు చనిపోయారు. ఈ కేసులో 7గురు చనిపోయారు. ఈ 7గురు కుటుంబాలకి ఎవరు మూల్యం చెల్లిస్తారు? 7 కుటుంబాలు అనాథలు కావటానికి, 7గురు చనిపోవటానికి ఎవరు బాధ్యత వహిస్తారు? సిబిఐ బాధ్యత వహిస్తుందా? ఎందుకు ఈ కేసుని గత 4 సంవత్సరాలు పైగా విచారిస్తుంది సిబిఐ. ఈ కేసులో దోషిని చేర్చలేకపోతుంది సిబిఐ. ఈ కేసుని నిరూపించలేకపోతుంది సిబిఐ. ఈ కేసులో గనక నిందితులకి దోషులుగా తేల్చి శిక్షలు వేసి ఉంటే, ఈ పాటికి శిక్షలు పడి ఉంటే 7గురు మరణాలు ఆగుండే. ఇవాళ వైఎస్ సునీత ప్రాణం బిక్కు బిక్కుమంటూ గడుపుతూ ఉంది. వైఎస్ షర్మిల ప్రాణం బిక్కు బిక్కుమంటూ గడుపుతూ ఉంది. ఈ కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నాడు. నన్ను జైలుకే వచ్చి బెదిరించారని ఆయన చెప్తా ఉన్నాడు. బెదిరించింది చైతన్య రెడ్డి అని కూడా చెప్తా ఉన్నాడు దస్తగిరి. నిన్న టీడీపీ ఎమ్మెల్సీ ప్రెస్ మీట్ పెట్టి చెప్తాడు, నెక్స్ట్ దస్తగిరికి కూడా ప్రాణహాని ఉండొచ్చు అని అనుమానం వ్యక్తం చేస్తాడు. మరి ఇంతమంది చనిపోతుంటే సిబిఐ బాధ్యత వహిస్తుందా? సిబిఐ చేసిన లేటు కారణంగా, నిర్లక్ష్యం కారణంగానే 7గురు మరణాలు జరిగాయి. సిబిఐ కనుక కేసును తొందరగా తేల్చి ఉంటే, దోషులు కనుక శిక్షలు పడి ఉంటే ఈ పాటికి ఇన్ని జరిగేగావు. వెంకిపల్లి పిల్లి సుబ్బి చావుకు వచ్చినట్టు వివేకానందరెడ్డి గారి హత్య, అది చూసినటువంటి, అది దాంట్లో ఆ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి 7గురిని బలి తీసుకుంది. 7గురిని బలి తీసుకుంది. వాచ్‌మెన్ రంగన్న చాలా క్లియర్‌గా చెప్పండి, నేను 6గురిని చూశాను ఆ రోజు ఇంట్లో అని. సునీల్ని చూశాను, ఎర్రగంగిరెడ్డిని చూశాను, తర్వాత దస్తగిరిని చూశాను, తర్వాత వీరందరినీ చూశానని చెప్పేసి చాలా క్లియర్‌గా వాచ్‌మెన్ రంగన్న సిబిఐకి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ సిబిఐ స్టేట్మెంటు, దస్తగిరి చెప్పిన మాటలు కరెక్ట్‌గా సెట్ అయిపోయినాయి. ఈ కేసును గనక కోర్టు ముందు తీసుకెళ్తే, ఈ స్టేట్మెంట్ గనక కోర్టు ముందు తీసుకెళ్తే, ఇదే రంగన్నతో కోర్టు ముందు గనక చెప్పించగలుగుంటే ఈ కేసు కంక్లూజన్‌కి రావడానికి అవకాశం ఉండేది. కానీ ఆలోపే ఈ రంగన్న మరణించడం. ఈ కేసులో చనిపోయినటువంటి శవానికి కుట్టేసినటువంటి అభిషేక్ రెడ్డి చనిపోవటం, గంగాధర్ రెడ్డి చనిపోవటం, ఇవన్నీ దేనికి సంకేతాలు అనేటువంటిది మీరే ఆలోచించుకోండి. కానీ ఏది ఏమైనా 2018లోనే సుప్రీంకోర్టు చాలా క్లియర్‌గా మార్గదర్శకాలు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం కూడా రూల్స్ విడుదల చేసింది. ఖచ్చితంగా ప్రతి కేసులో కూడా సాక్షుల్ని కాపాడుకోవడం అనేది చాలా అవసరం. కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలు కూడా ఉన్నాయి. బిఎన్ఎస్ యాక్ట్ 389 కూడా చెప్తా ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఇనిషియేటివ్ తీసుకొని ఏ కేసులోనైనా సరే, యాక్చువల్గా సుప్రీంకోర్టు ఏమో ఆచారం బాబు కేసులో చెప్పింది. ఆచారం బాబు కేసులో అనేక మంది సాక్షులు చనిపోతే దాని మీద పబ్లిక్ లిటిగేషన్ పిటిషన్ పడితే, ఆ పబ్లిక్ లిటిగేషన్ పిటిషన్ మీద హోంశాఖకి ఆదేశాలు జారీ చేస్తే, ఆదేశాల ప్రకారం కేంద్ర హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి మార్గదర్శకాలు రిలీజ్ చేసింది. ఏ కేసులైనా సాక్షులు కాపాడుకోవటం, ఆ కేసును తేల్చడానికి చాలా ఉపయోగం. ఒకవేళ సాక్షులు కనుక చనిపోతే ఆ కేసు నీరుగారైపోతుంది. ఇప్పుడు ఈ కేసు నీరుగారిపోయే ప్రమాదమే ఉంది. ఇప్పుడు
అయితే రంగన్నకి పోస్ట్ మార్టం నిర్వహించారు. ఈ రంగన్న పోస్ట్ మార్టంలో చాలా విషయాలు బయటకు వస్తున్నట్టు తెలుస్తుంది. ఇంకా అఫీషియల్‌గా నివేదిక వచ్చిన తర్వాత ఏం తేలిందని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. కానీ ఇప్పటివరకు రంగన్నకి పోస్ట్ మార్టం ద్వారా అవినాష్ రెడ్డి ఇరక్కపోతున్నాడు అని తెలుస్తా ఉంది. అవినాష్ రెడ్డి వల్లే అవినాషే వీళ్ళందరి వెనకాలున్నటువంటి అదృశ్య శక్తి, వీళ్ళందరి చావుల వెనకాల 7 చావుల వెనకాల ఉన్నటువంటి అదృశ్య శక్తి అవినాష్ రెడ్డే. వైసీపీ ఎంపీ కడప, వైఎస్ఆర్‌సీపీ. అతనే ఈ చావుల వెనక ఉన్నారనేటువంటి ఒక నిర్ధారణకి పోలీసులు వచ్చారన్నటువంటి సమాచారం. మరి సిబిఐకి చెప్పి అవినాష్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అదుపులో తీసుకుంటారా? ఎందుకంటే ఆల్రెడీ రంగన్న మరణం గాని, ఇతర మరణాలు గాని ఉన్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ పోలీసులకు హక్కు ఉంది, చేసుకునే హక్కు. ఈ సెపరేట్‌గా కేసు పెట్టి. ఎందుకంటే రంగన్న భార్య కేసు పెట్టింది కాబట్టి రంగన్న భార్య కేసులో భాగంగా అవినాష్ రెడ్డిని అదుపులో తీసుకునే అవకాశం ఆంధ్రప్రదేశ్ పోలీసులకు ఉంది. సరే, వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో అవినాష్ రెడ్డిని అదుపులో తీసుకోవడం ఆ సిబిఐ పని. కానీ దానికి సంబంధం లేకుండా ఇప్పుడు రంగన్న ఏదైతే మరణం వెనకాల ఉన్నటువంటి మిస్టరీ విషయంలో అవినాష్ రెడ్డిని అదుపులో తీసుకునే అవకాశం ఉంది అనేటువంటి వార్తలు వినపడుతూ ఉన్నాయి. ఇప్పుడు అవినాష్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నాడా అనేటువంటి చూడాలి. ఎందుకంటే సిబిఐ గతంలో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేద్దాం అనుకుని కర్నూలు దాకా వచ్చి అక్కడ వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున బెటాయిస్తే, రోడ్డు మీద కూర్చుంటే మా నాయకుని అరెస్టు చేయడానికి వీల్లేదని చెప్పేసి రోడ్డు మీద ధర్నా చేస్తే సిబిఐ వెనక్కి వెళ్ళిపోయింది. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయలేక సిబిఐ వెనక్కి వెళ్ళిపోయింది. రేపొద్దున కూడా మిమ్మల్ని ఎవరైనా పోలీసులు అరెస్ట్ చేయడానికి వస్తే 100 మందిని పెట్టుకొని ధర్నా చేయించండి, పోలీసులు వెనక్కి వెళ్ళిపోతారు. ఆ రకంగానే ఉంది సిబిఐ వైఖరి. మరి అది సిబిఐ చేసిన పని 7 మరణానికి కారణమైంది. కాబట్టి ఏది ఏమైనా సరే ఇప్పుడు ఈ కేసును కనుక త్వరితగతిన తేలిస్తే సిబిఐకి మంచి పేరు వస్తుంది. సిబిఐకి ఇది ఛాలెంజ్గా మారింది ఈ కేసు. వైఎస్ సునీత గారు తన తండ్రి చంపినటువంటి దోషులు తొందరగా శిక్ష పడాలని చెప్పేసి మనసా వాచ పెద్ద ఎత్తున న్యాయ పోరాటం చేస్తూ ఉన్నారు. మరి చూడాలి ఇప్పటికైనా అవినాష్ రెడ్డి అరెస్టు జరుగుతుందా లేదా అనేటువంటిది. కానీ ఏది ఏమైనా అవినాష్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధం అవుతుంది అనేటువంటి వార్తలు మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మనకు వినపడుతున్నాయి. కానీ అందరూ డిమాండ్ చేసేదంటే 7 అనేది 8 కాకముందే, ఇంకొక మరణం జరగకముందే, ఇంకొకరు భయపడకముందే, ఇంకోళ్ళకి అనారోగ్యం రాకముందే, ఇంకోళ్ళకి హార్ట్ అటాక్ రాకముందే, ఇంకొకరిని ఎరకర కరవకముందే, ఇంకొకరిని రోడ్డు ప్రమాదానికి గురికాకముందే ఖచ్చితంగా అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలని చెప్పేసి చాలామంది ఈ కేసులో ఉన్నటువంటి వాళ్ళు కోరుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని, భారతి గారిని కారెక్కించుకొని హైదరాబాద్ నుంచి పులివెందులు తీసుకొచ్చిన డ్రైవర్తో సహా 7 చనిపోయారు. చివరికి భారతి గారి తండ్రి గంగిరెడ్డి గారు కూడా చనిపోయారు, జగన్మోహన్ రెడ్డి గారి మామ. ఏంటి ఈ పరిస్థితి? ఏంటి దీనికి కారణం? వీళ్ళ కుటుంబాలు అనాథలైపోయాయి. 7 వ్యక్తులు కాలగలిసిపోయారు. రకరకాల కారణాలు, ఒకళ్ళ యాక్సిడెంట్, ఒకళ్ళ హార్ట్ అటాక్, ఒకళ్ళ అనారోగ్యం, ఒకళ్ళ న్యూరో ప్రాబ్లం. మన న్యూరో ప్రాబ్లం వచ్చింది మన డాక్టర్కి అభిషేక్ రెడ్డికి. ఏంటి దారుణం? ఏంటి దాష్టికం? దీనికి ఫుల్ స్టాప్ పడి తీరాలి అని చెప్పేసి మొత్తం ఆంధ్రప్రదేశ్ సమాజం మాత్రం డిమాండ్ చేస్తూ ఉంది. మరి కూటమి ప్రభుత్వం ఆ వైపుకి అడుగులేస్తుందా లేదా చూడాలి.